గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోటీ చేసేందుకు కొన్నేళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేతలకు చివరి సమయంలో ఖరారయ్యే రిజర్వేషన్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే వరంగల్ పార్లమెంటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లెఫ్ట్ పార్టీలు సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న అభ్యర్థిని తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపాలని నిర్ణయించాయి. 10 వామపక్ష పార్టీల అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ను నిలబెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే గద్దర్ వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేసే విషయంలో ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. గద్దర్ అభ్యర్థిత్వం పట్ల వామపక్ష పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. గద్దర్తో పాటు మరికొందరి పేర్లు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, అధికారంలో కొనసాగుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. చెప్పినటువంటి వాగ్దానాలను విస్మరించి పనిచేయడం లేదు. కాబట్టి టీఆర్ఎస్కు కనువిప్పు కలిగించాలంటే ఒక బలమైనటువంటి అభ్యర్థిని దింపాలనేటువంటి లక్ష్యంతో కొన్ని పేర్లను వామపక్షాలు పరిశీలిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా గద్దర్ గారు కానీ, మల్లేపల్లి లక్ష్మయ్య గారు కానీ, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు కానీ, డాక్టర్ గోవర్ధన్, ఇట్లాంటి పేర్లన్నీ కూడా కొన్ని పరిశీలన చేసి రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపిన వామపక్షాలు వరంగల్ ఉప ఎన్నికల్లో మాత్రం ఉమ్మడిగా ఒక అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించాయి. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ సహా 10 వామపక్ష పార్టీ అభ్యర్థులు కాకుండా సామాజిక ఉద్యమ నేపథ్యం, గెలుపు గుర్రం కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వరంగల్ బై ఎలక్షన్ కోసం ఉప ఎన్నికల సన్నాహక సమావేశం సైతం ఈ నెల 25న హన్మకొండలో ఏర్పాటు చేశారు. అదే సమయంలో తమ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని సిపిఎం నేతలు చెబుతున్నారు. అనేక పేర్లు పరిశీలనలో ఉన్న బలమైన అభ్యర్థి కోసం తమ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. రేపు 25వ తారీఖు నాడు వరంగల్లో ఓ భారీ ఎన్నికల సన్నాహక సభను ఏర్పాటు చేశాం. ఆ సభలో అభ్యర్థి పేరును ప్రకటించాలనేది ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అభ్యర్థుల పేర్లు కొన్ని చర్చలో ఉన్నాయి. ఇంకా వడబోత కార్యక్రమం సాగుతూ ఉన్నది. అందువలన 25వ తారీఖు నాడు మా అభ్యర్థిని మేము ప్రకటిస్తాం. గద్దర్ అభ్యర్థిత్వం కోసం వామపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. గద్దర్ తమ అభ్యర్థిగా ఉంటే ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టే అవకాశం ఉందని, ప్రజల్లో సైతం మంచి సంకేతం వెళ్తోందని నేతలు భావిస్తున్నారు. ఇటు గద్దర్ అభ్యర్థిత్వంపై రాజకీయ విశ్లేషకులు ఆహ్వానిస్తున్నారు. ఆయన పోటీ చేస్తే వరంగల్ ఉప ఎన్నికల్లో ఏదో అద్భుతం జరగడం ఖాయమని చెబుతున్నారు. ప్రజలు ఆహ్వానిస్తారని అంటున్నారు. మరి గద్దర్ సాధారణంగా ఈ ఎన్నికలు, రాజకీయాలు, తర్వాత ఇటువంటి సిస్టంలో ఆయన ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. మరి ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేస్తే అది కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అవుతుంది. ప్రజలు కూడా దాన్ని తప్పకుండా ఆలోచించి నిర్ణయాలు రేపటి ఎన్నికల్లో పాల్గొనేటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆయన అటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. ఓరుగల్లు ఉపపోరులో గెలిపే లక్ష్యంగా ఎవరికి వారే కసరత్తు చేస్తుండగా వామపక్షాల అభ్యర్థి బరిలో ఎవరుంటారన్నది రాజకీయ పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలంటే ఈ నెల 25 వరకు వేచి చూడాల్సిందే. కరీంనగర్ జిల్లా మంథన్